హలో స్టూడెంట్స్, మన లాస్ట్ క్లాస్లో లిమిట్స్ కంప్లీట్ చేసాం. ఇప్పుడు కంటిన్యూటీలో ఐపీకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని మనం డిస్కస్ చేద్దాం. ఓకే, కంటిన్యూటీ. ఈ కంటిన్యూటీ గురించి మనం డిస్కస్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లిమిట్స్ ఎవాల్యుయేషన్ మనం ఆల్రెడీ చేసాం కాబట్టి లిమిట్స్ ఎవాల్యుయేషను బై స్టాండర్డ్ ఫార్ములాస్ కానివ్వండి, ఏ రకంగా అయినా సరే మనం తెలిసిన పద్ధతిలో మనం లిమిట్స్ ఎవాల్యుయేట్ చేయడం తెలిసిందంటే ఆటోమేటిక్గా కంటిన్యూటీ అనేది పెద్ద ఇబ్బంది ఏం కాదు. కంటిన్యూటీ అంటే నథింగ్ బట్ ఏంటంటే, దీని గురించి చిన్న బ్యాక్గ్రౌండ్. లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఎగ్జిస్టెన్సీ వేరు, ఫంక్షన్ యొక్క ఎగ్జిస్టెన్సీ వేరు అండ్ కంటిన్యూటీ వేరు. అర్థమైందా? కంటిన్యూటీ అంటే అర్థం ఏంటంటే, కంటిన్యూటీ మీన్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషను, కంటిన్యూటీ ఫర్ ఎ ఫంక్షన్ f of x is continuous, is said to be continuous. Is said to be continuous. కంటిన్యూస్ అని చెప్పేసి ఫంక్షన్ ఎప్పుడు అంటాం? ఫర్ ఎ ఫంక్షన్ f of x is said to be continuous if limit extending to a f of x is equal to f of a at the point x is equal to a. అర్థమైందా? ఏదన్నా ఫంక్షన్ దగ్గర ఏదైనా ఫంక్షను కంటిన్యూస్ అని చెప్పాలంటే దానికి లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి అండ్ ఫంక్షనల్ వాల్యూ ఆర్ లిమిటింగ్ వాల్యూ అంటాం. ఫంక్షనల్ వాల్యూ దీన్ని ఎఫ్ ఆఫ్ ఏ ఏంటంటే అది ఫంక్షన్ యొక్క వాల్యూ లేదంటే లిమిటింగ్ వాల్యూ రెండు కూడా, లిమిట్ వాల్యూ లిమిటింగ్ వాల్యూ రెండు కూడా ఒకటే అయితే అంటే ఈక్వల్ అయితే ద ఫంక్షన్ కంటిన్యూస్ అని చెప్పేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఏ అంటే ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏంటి? ఎగ్జాక్ట్ పాయింట్ దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పాయింట్ అనుకోండి, ఈ పాయింట్ ఏ దగ్గర ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ దగ్గర పాయింట్ ఇలా ఉందనుకోండి, గ్రాఫ్ ఇలా ఉందనుకోండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ దగ్గర మనకి ఇక వాల్యూ ఇదే ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ ఎంత వస్తుందో వై యాక్సిస్ మీద ఏ వాల్యూ వస్తుందో ఇది ఎఫ్ ఆఫ్ ఏ. అర్థమవుతుందా? ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ అంటే ఎగ్జాక్ట్ ఆ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ వస్తుందో దాన్ని ఏమంటాం? ఫంక్షన్ వాల్యూ అలా లేదంటే లిమిటింగ్ వాల్యూ అని చెప్పేసి అంటాం. లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ అంటే దీంట్లో రెండు ఉన్నాయి. లిమిట్ ఎల్హెచ్ఎల్ ఉంది, ఎల్హెచ్ఎల్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇది. ఆర్హెచ్ఎల్ అంటే ఆర్హెచ్ఎల్ ఈజ్ ఈక్వల్ టు దీని గురించి ఆల్రెడీ చెప్పాం, లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఈ లిమిట్లోనే మొత్తం ఈ రెండు లిమిట్స్ ఉన్నాయి. లిమిట్ మొత్తం ఫుల్ లిమిట్ ఇది. ఎక్స్టెండింగ్ టు ఏ అంటే మీన్స్ ఏంటంటే ఎల్హెచ్ఎల్ ఉంది, ఆర్హెచ్ఎల్ రెండు ఉంది. అంటే ఎల్హెచ్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అవ్వాలన్నమాట. ఫైనల్గా ఎల్హెచ్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అయితే దెన్ the function will be continuous at x is equal to a. పాయింట్ ఇది ఏ దగ్గర మనం at x is equal to a దగ్గర ఎవాల్యూట్ చేసాం అనుకోండి, లిమిట్ ఆర్హెచ్ఎల్ at x is equal to a దగ్గర, x is equal to a పాయింట్ దగ్గర ఆ ఫంక్షన్ కంటిన్యూస్ అని చెప్పేసి అంటే మనం ఈ సమ్ చేసేటప్పుడు అర్థమవుతుంది. ఫైనల్గా మనకి ఏం కావాలన్నమాట? లిమిట్ ఎక్స్టెండింగ్ టు అంటే ఎల్హెచ్ఎల్ at x is equal to a ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎల్ ఎట్ ఇక్కడ గీత పెట్టమంటే ఏంటి? ఎట్ పాయింట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అని అర్థం.
అండ్ ఎఫ్ ఆఫ్ ఏ, ఈ మూడు ఈక్వల్ అయితే ఫంక్షన్ విల్ బి కంటిన్యూస్ అని అర్థం. ఎల్హెచ్ఎల్ ఒకటి అవ్వాలి, ఎల్హెచ్ఎల్ ఆర్హెచ్ఎల్ అండ్ ఎఫ్ ఆఫ్ ఏ ఫంక్షన్ యొక్క వాల్యూ రెండు కూడా ఒకటే అయితే ఆ ఫంక్షన్ కంటిన్యూస్. గ్రాఫికల్గా మనం చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫికల్గా మనం దీని గురించి డిస్కస్ చేయాలంటే కంటిన్యూస్కి ఇక్కడ పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇది 3 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దీని వాల్యూ ఇక్కడ సమ్ 6 అనుకోండి, వాల్యూ 6. ఇక్కడ ఇదేంటిది ఆర్హెచ్ఎల్ రైట్ సైడ్ నుంచి వచ్చేది ఏంటిది, ఇది ఎల్హెచ్ఎల్, ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇది ఎల్హెచ్ఎల్, ఇది ఆర్హెచ్ఎల్. అర్థమవుతుందా? ఇక్కడ ఈ పాయింట్ దగ్గర వాల్యూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మన ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x+3 అని చెప్పేసి అనుకున్నాను. ఓకేనా? మన ఎల్హెచ్ఎల్ మనం కాలిక్యులేట్ చేసిన లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఈ పాయింట్ ఎక్కడికి ఇదవుతుంది, ఎక్కడికి టెండింగ్ ఏ వాల్యూకి చేరుతుంది, ఇది 6 వాల్యూకి చేరుతుంది. అలాగే ఆర్హెచ్ఎల్ కూడా డైరెక్ట్గా చూస్తే మనం బై ఫంక్షన్ చెప్తున్నాను నేను, ఆర్హెచ్ఎల్ కూడా మనకి 0.6నే అటెండ్ చేస్తుంది. అటువంటి 0.6 కదా ఇది. అండ్ ఫంక్షన్ వాల్యూ కూడా ఎంత, ఇక్కడ ఎఫ్ ఆఫ్ 3 డైరెక్ట్గా పెట్టుకో 3 + 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 6. ఫంక్షనల్ వాల్యూ కూడా ఎంత వచ్చింది మనకి 6 వచ్చింది. అంటే ఎల్హెచ్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అయింది, అంటే ఎఫ్ ఆఫ్ 3 అయింది. కాబట్టి ఈ ఫంక్షన్ కంటిన్యూస్, ఇక్కడ బ్రేక్ ఏమి లేదు. ఇక్కడ కొన్ని సందర్భాల్లో మనకి ఏమవుతుందంటే ఫంక్షన్ వాల్యూ ఇక్కడ మనకి ఈ విధంగా ఎలా వచ్చి ఇలా బ్రేక్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఇది 0.2 అనుకోండి, ఇక్కడెక్కడో ఫంక్షన్ వాల్యూ సమ్ అయితే వైఎక్స్ మీద 7.7 వచ్చింది అనుకోండి. ఫంక్షన్ వాల్యూ ఎఫ్ ఆఫ్ 2 పెడితే మనకి 7 వస్తుంది. ఎల్హెచ్ఎల్ చూస్తుంటే ఇక్కడేమో ఫర్ ఎగ్జాంపుల్ 4 అనుకోండి, ఎల్హెచ్ఎల్ ఆర్హెచ్ఎల్, ఇది ఆర్హెచ్ఎల్ కాలిక్యులేట్ చేస్తాం, ఇది ఎల్హెచ్ఎల్ కాలిక్యులేట్ చేస్తాం. ఎల్హెచ్ఎల్ చూస్తే 4కి అటెండ్ చేస్తుంది, ఆర్హెచ్ఎల్ కూడా 4కి అటెండ్ చేస్తుంది. బట్ ఫంక్షన్ వాల్యూ మాత్రం 7 వచ్చింది. అంటే ఇక్కడ చూడండి, అందుకే డిస్కంటిన్యూ వచ్చిందంటే ఇక్కడ బ్రేకు ఫంక్షన్ అంటే ఎఫ్ ఆఫ్ 2 ఎట్ పాయింట్ 2 దగ్గర వాల్యూ ఏం లేదు. ఆ వాల్యూ ఎక్కడ వస్తుంది, మనకి 7 దగ్గర వస్తుంది. సో 4 దగ్గర వాల్యూ ఏమి ఫంక్షన్ వాల్యూ రావట్లేదు కాబట్టి ఇక్కడ బ్రేక్ వచ్చింది. కాబట్టి ఈ ఫంక్షన్ కంటిన్యూస్ ఫంక్షన్ కాదు, మధ్యలో బ్రేక్ వచ్చింది కాబట్టి. అర్థమైందా? ఈ విధంగా ఎల్హెచ్ఎల్ ఆర్హెచ్ఎల్ అండ్ ఫంక్షన్ వాల్యూ కూడా 3 ఒకటే అయితే ఈక్వల్ అయితే దెన్ ద ఫంక్షన్ సెట్ టు బి కంటిన్యూస్ అని చెప్పేసి అంటాం. అర్థమైందా? ఇది మెయిన్ బేసిక్ వెరీ 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 బేసిక్ పాయింట్ లిమిట్స్ కంటిన్యూటీలో. అర్థమవుతుందా? ఇది మనకు తెలుసుకోగలది. ఇది మనకు అర్థమైతే క్వశ్చన్స్ చేయడం, లిమిట్స్ ఆల్రెడీ మనం ఎవాల్యుయేట్ చేయడం నేర్చుకున్నాం కాబట్టి క్వశ్చన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అర్థమైందా? దీంట్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ఐపీఈ, వెరీ ఇంపార్టెంట్ questions for IPE, right? కంటిన్యూటీలో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి ఐపీఈకి. అండ్ ఇది ఏంటంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మాత్రం వస్తాయి. దీంట్లో కంటిన్యూటీలో ఓన్లీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మాత్రం ఇస్తాడు. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటే 4 మార్క్స్. మనం చెప్పుకోబోయే అన్నీ కూడా 4 మార్క్సే కంటిన్యూటీలో. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి త్రిబుల్ స్టార్ క్వశ్చన్. ఇది త్రిబుల్ స్టార్ 4 మార్క్స్. 4 మార్క్స్ ఆల్రెడీ మెన్షన్ చేసాం కాబట్టి త్రిబుల్ స్టార్ ఇది. షో దట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. షో దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది, కాస్ ఏఎక్స్ మైనస్ కాస్ బిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ఇఫ్ x not equal to 0 and half b square minus a square if x is equal to 0.
అయితే వేర్ ఏ అండ్ బి ఆర్ రియల్ కాన్స్టెంట్స్ ఈజ్ కంటిన్యూస్, వేర్ ఏ కామ బి ఆర్ రియల్ కాన్స్టెంట్స్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ x ఈజ్ ఈక్వల్ టు 0. x ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఈ ఫంక్షన్ కంటిన్యూస్ అని చెప్పేసి మనం ప్రూవ్ చేయాలి, చూపించాలి. అర్థమైందా? ఇక్కడ మనం దీన్ని ఏమంటామంటే ఇటువంటి ఫంక్షన్ మనకి పీస్ వైజ్ ఫంక్షన్ అని చెప్పేసి అంటాం. పీస్ వైజ్ అంటే ముక్కల కింద డివైడ్ చేసి పడింది. అంటే x ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఈ విధంగా ఈ వాల్యూ, x నాట్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు 0 ఏంటంటే పర్ఫెక్ట్ ఎగ్జాక్ట్ 0 దగ్గర, అంటే ఎఫ్ ఆఫ్ 0 దగ్గర వాల్యూ ఎంత అనమాట. ఎఫ్ ఆఫ్ 0 అంటే నథింగ్ బట్ చెప్పాను కదా, ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎఫ్ ఆఫ్ ఏదైతే పాయింట్ ఇచ్చాడో ఆ పాయింట్ దగ్గర ఎగ్జాక్ట్ వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఆ వచ్చిన వాల్యూని మనం ఏమంటాం, లిమిటింగ్ వాల్యూ లేదా ఫంక్షనల్ వాల్యూ అని చెప్పేసి అంటాము. అర్థమైందా? ఎట్ x ఈజ్ ఈక్వల్ టు 0 ఈ వాల్యూ ఇచ్చాడు, x నాట్ ఈక్వల్ టు 0 అయితే ఇది ఇచ్చాడు. x నాట్ ఈక్వల్ టు 0 అర్థం ఏంటి, x ఈజ్ ఈక్వల్ టు 0 పాయింట్ దగ్గర తప్పితే, ఎగ్జాక్ట్ 0 దగ్గర తప్పితే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండిట్లోనూ కూడా ఈ డెఫినేషన్ తీసుకోండి అని అర్థం. ఎగ్జాక్ట్ 0 దగ్గర మాత్రం ఈ వాల్యూ, అంటే వీడు ఇచ్చింది ఏంటి, మనకి ఎగ్జాక్ట్ 0 ఇచ్చాడంటే మనకి గివెన్ ఏమి ఇచ్చాడు, ఎఫ్ ఆఫ్ 0 ఇచ్చేసినట్టు అనమాట. అంటే ఫంక్షనల్ వాల్యూ ఇచ్చేసాడు. ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1/2 b² మైనస్ a². ఇక్కడ మనం LHL RHL రెండు ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఎందుకంటే LHLకి RHLకి రెండింటికి కూడా ఒకటే డెఫినేషన్ ఇది. అర్థమైందా? అంటే ఇక్కడ పాయింట్ x ఈజ్ ఈక్వల్ టు 0 అనుకోండి. ఈ 0 పాయింట్ దగ్గర ఎగ్జాక్ట్ 0 దగ్గర మనకి వాల్యూ, ఫంక్షన్ వాల్యూ ఎంత ఇచ్చాడు, 1/2 b² మైనస్ a². ఈ లెఫ్ట్లోను ఈ రైట్లోను రెండింటికి కూడా డెఫినేషన్ ఏది వాడుకోమన్నాడు, ఇది తీసుకోమన్నాడు. ఇఫ్ x నాట్ ఈక్వల్ టు 0, ఇదే ఇంపార్టెంట్ పాయింట్, అర్థం చేసుకోవాల్సిన విషయం ఇదే. ఇఫ్ ఎట్ x ఈజ్ ఈక్వల్ టు 0, ఎగ్జాక్ట్ 0 దగ్గర అంటే ఫంక్షన్ వాల్యూ అది, ఎఫ్ ఆఫ్ 0 పెడితే మనకి ఈ వాల్యూ వస్తుంది. అది కాకపోతే x నాట్ ఈక్వల్ టు 0 అయితే LHLకి RHLకి కూడా డెఫినేషన్ ఇదే వాడుకోవాలి. అంటే LHL విషయంలో అంటే cos AX మైనస్ cos BX బై x². ఇక్కడ RHL కూడా cos AX మైనస్ cos BX బై x². ఈ రెండు విషయాలు LHL RHL కూడా రెండింటికి ఇదే డెఫినేషన్. సో రెండింటికి ఒకటే డెఫినేషన్ కాబట్టి మనం సెపరేట్గా LHL RHLలో మనం కాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా లిమిట్ అట్ x ఈజ్ ఈక్వల్ టు x టెండింగ్ టు 0 మనం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. LHL RHL రెండు దాంట్లోనే ఉన్నాయి కాబట్టి, డైరెక్ట్గా రెండు ఒకటే డెఫినేషన్స్ కాబట్టి. సో లిమిట్ x టెండింగ్ టు 0 అయితే డెఫినేషన్ ఏంటిది, cos AX మైనస్ cos BX బై x². ఈ లిమిట్ని మనం ఎవాల్యుయేట్ చేస్తే సరిపోతుంది. ఎలా ఎవాల్యుయేట్ చేస్తాం, దీన్ని లిమిట్స్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఇది cos C మైనస్ cos D ఫార్ములా ఉంది కదా, cos C మైనస్ cos D ఫార్ములా ఎందుకని, -2 sin C+D/2 అంటే AX ప్లస్ ఈ క్వశ్చన్ ఆల్రెడీ చేసాం bx/2. ఈ క్వశ్చన్ అంటే కంటిన్యూటీలో కాదు, లిమిట్స్లో చేసాం. -2 sin C+D/2 sin C మైనస్ D/2 sin AX మైనస్ BX/2 బై x². లిమిట్ x టెండింగ్ టు 0. ఇక్కడ -2 కాన్స్టెంట్ కాబట్టి -2 బయటికి తీసుకొచ్చేస్తున్నాం. -2 కాన్స్టెంట్ కదా, -2 కాన్స్టెంట్. ఇక్కడ xని కామన్ తీసేస్తే sin x కామన్ తీస్తే a+b/2. ఇక్కడ sin x కామన్ తీసేస్తే a మైనస్ b/2 బై x². ఇక్కడ చూడండి, ఈ రెండింటిని కూడా స్టాండర్డ్ ఫామ్లోకి తీసుకురావాలంటే లిమిట్
ఎక్స్ టెండింగ్ టు 0. దీని స్టాండర్డ్ ఫార్ములా ఉంటే ఎక్స్ సెపరేట్ చేసి a+b/2తో మల్టిప్లై చేసి ఒక ఎక్స్ని ఇక్కడ వదిలేస్తే దీన్ని సెపరేట్గా ఎలా రాస్తున్నాం చూడండి. -2 లిమిట్ సైన్ x ఇంటూ a+b/2 ఇక్కడ ఒక ఎక్స్ నుంచేసి a+b/2తో మల్టిప్లై చేసి డివిజన్ చేద్దాం. డివిజన్ చేసి మల్టిప్లై చేస్తే a+b/2 ఈ లిమిట్ సెపరేట్ చేశాను. అలాగే లిమిట్ x టెండింగ్ టు 0 సైన్ x ఇంటూ a-b/2 దీన్ని ఇక్కడ ఒక ఎక్స్ పోయింది, ఇక్కడ ఎక్స్ వచ్చేసింది కదా, ఇంకో ఎక్స్ ఉంటుంది కదా ఇక్కడ ఎక్స్ ఇంటూ ఇక్కడ a-b/2తో మల్టిప్లై చేసి డివిజన్ చేసాం మళ్ళీ. ఎందుకని ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ కూడా అదే కావాలి. ఆల్రెడీ లిమిట్స్లో దీని గురించి డిస్కస్ చేసాం కదా, అప్పుడు ఇది స్టాండర్డ్ ఫామ్లోకి వచ్చేస్తుంది కాబట్టి ఆ విధంగా చేసాం. ఇప్పుడు ఏమవుతుంది, -2 ఇంటూ దీని వాల్యూ అంతా 1 ఇంటూ స్టాండర్డ్ లిమిట్ కదా a+b/2 ఇంటూ ఇది మొత్తం 1 అయిపోయింది, మళ్ళీ 1 ఇంటూ a-b/2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇదేమవుతుంది -2 ఇంటూ a+b ఇంటూ a-b a² - b²/4 ఈ 2 ఎన్నిసార్లు 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2 టైమ్స్ క్యాన్సిల్ అయితే -a² - b²/2 మైనస్ ఉంది కాబట్టి మైనస్ లోపలికి తీసుకొచ్చేస్తుంది. ఏమవుతుంది, ఇది b² - a²/2 అర్థమైందా. ఇది మనకి ఏమొచ్చింది, లిమిటింగ్ వాల్యూ ఆఫ్ లిమిట్ x టెండింగ్ టు 0 లిమిట్ x టెండింగ్ టు 0 cos ax - cos bx/x². అంటే ఇక్కడ మనకి లిమిట్ దేర్ఫోర్ లిమిట్ x టెండింగ్ టు 0 f(x) ఈజ్ ఈక్వల్ టు f(a)కి ఈక్వల్ అయింది కాబట్టి ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ x ఈజ్ ఈక్వల్ టు 0. ఇది అంతా ఓకేనా. రెండు కూడా ఈక్వల్ అయినాయి కాబట్టి, అంటే లిమిటింగ్ వాల్యూ ఫంక్షన్ వాల్యూ రెండు కూడా లిమిట్ వాల్యూను ఫంక్షన్ వాల్యూ రెండు కూడా ఈక్వల్ అయ్యాయి కాబట్టి ఈ రెండు కూడా దట్ మీన్స్ ఫంక్షన్ విల్ బి కంటిన్యూస్ ఎట్ x ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, అది.